ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం శ్రీ గురుదత్త. ఇది భగవద్గీత మైసూర్లోనండి దత్తపీఠం నుండి వస్తున్నాయండి. మాకు నేర్పించి ఆవిడ పట్టుకొస్తున్నారు. ఈ పుస్తకాలు అయితే మనకి ఇక్కడ దొరకవు అన్నారు ఆవిడ. అక్కడి నుంచే తీసుకొచ్చేస్తున్నారు. ఇవి చాలా ఈజీగా ఉంటుందండి. అందరూ చదువుకోగలిగేగా ఉంటుంది, అర్థమవుతుంది. చదువు వచ్చిన వారికి అయితే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది. అందరూ చదవాలని నా కోరిక. అందరూ కూడా చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. నిన్న 1, 2 చదివాను. ఇవాళ 3, 4, 5 శ్లోకాలు చదువుతానండి. భక్తి యోగం. అర్జునుడు పలికాడు. అర్జునవాచ. అర్జునుడు పలికాడు. ఏ ద్వక్షరమనిర్ద్వేషం అవ్యక్తం పర్యుపాసతే సర్వంత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వంత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతః. అర్జున, ఎవరైతే ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని అందరి పట్ల సమబుద్ధితో సర్వజీవులు హితం మీద ఆసక్తి కలిగి ఉంటూ మాటలకు అందనిది, ఇంద్రియాలకు అందనిది, ఊహలకు అందనిది, సర్వంత్ర వ్యాపించి ఉన్నది, వికారాలు లేకుండా ఉన్నది, స్థిరమైనది, నిత్యమైనది అయిన నిర్గుణ పరబ్రహ్మను అవిచ్ఛిన్నముగా ఉపాసిస్తున్నారు. వారు కూడా నన్నే పొందుతున్నారు. క్లేశోకధికతరతేషం అవ్యక్తాం సక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహం వదిర్వవాప్యతే. అర్జున, అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మ మీద ఆసక్తి కలవారికి పరిశ్రమ కొంచెం ఎక్కువ. ఎందుకంటే ఇంద్రియాలకు, మనసుకు అందని లక్ష్యాన్ని పట్టుకోవటం ఎవరికైనా కష్టమే కదా. 3, 4, 5 నండి శ్లోకాలు. ఇందులోని గీత ఎందుకు మనం చదవాలి, దానివల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అనేది ఇందులో తాత్పర్యం కింద ఉన్న కొన్ని 2, 3 వాక్యాలు నేను చెప్తానండి. గీతను చదివేవారి దేహములో దేవతలు, ఋషులు, యోగులు, నాగదేవతలు ఎల్లప్పుడూ నివసిస్తారు. గోపాలుడైన శ్రీకృష్ణుడు, నారదుడు, ధ్రువుడు, విష్ణు సేవకులు వీరందరూ గీతను చదివేవారి శరీరములో సూక్ష్మంగా ఉంటారు. గీత విచారము పఠనందువల్ల కష్టాల్లో శీఘ్రముగా సహాయము లభిస్తుంది, కష్టాలు దూరమవుతాయి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ పార్థ, ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ నేను నివసిస్తూ ఉంటాను. భగవద్గీతయే నాకు గొప్ప స్థానము, ఇందులో సందేహమే లేదు. వివరిస్తానండి. ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చుద్దని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా నా వీడియోని నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నానండి. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు నా యందు ఉంటాయని కోరుకుంటూ సెలవు అండి. బాయ్ అండి. మళ్ళీ